నమస్తే తెలంగాణ ప్రజలారా. మొన్న ఫిబ్రవరి 11న జరిగినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ ఈరోజు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 83 స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బీజేపీ పార్టీ 2 స్థానాలతో వెనుకంజలో ఉంది. ఇతరులు అంటే హంగ్ 16 స్థానాలలో హంగ్ ఏర్పడింది. ఈ 16 స్థానాలలో ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ఈ 16 స్థానాలలో కూడా 10 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడే మన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ 4 గెలుచుకుంది. బీజేపీ 1 స్థానంలో గెలిచింది. 2 స్థానాలు హంగ్ ఏర్పడింది. 7 స్థానాలు కార్పొరేషన్ సీట్లు చూసినట్లయితే కరీంనగర్లో బీజేపీ గెలిచింది. మంచిర్యాలలో కాంగ్రెస్, రామగుండంలో కాంగ్రెస్, నల్గొండలో కాంగ్రెస్, కొత్తగూడెంలో కాంగ్రెస్, మహబూబ్ నగర్ మరియు నిజామాబాద్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 2582 మున్సిపల్ వార్డులలో కాంగ్రెస్ పార్టీ 1352 స్థానాలను గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 714 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 261 స్థానాలు గెలుచుకుంది. ఇతరులు 255 స్థానాలు గెలుచుకున్నారు. 7 కార్పొరేషన్లకు సంబంధించి 414 డివిజన్లలో 176 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 53 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. 73 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఇక గద్వాల డిస్టిక్లోని వడ్డేపల్లిలో కవిత గారి యొక్క ఆల్ ఇండియా ఫ్రంట్ బ్లాక్ పార్టీకి సంబంధించి ఆ మున్సిపల్ని వాళ్ళు గెలుచుకున్నారు. అక్కడ 10 వార్డులు ఉంటే 8 వార్డులు వాళ్ళే గెలుచుకున్నారు. మన జనగామ జిల్లాలోని జనగామ మున్సిపాలిటీ హంగ్ ఏర్పడింది. చేర్యాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది.